హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం ఛానల్. మనం ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 27/4 అంటే ఏప్రిల్ 27 డేట్. ఇలా మనకు చాలా వరకు మార్కెట్లు అయితే ఈరోజు బంద్ ఉన్నాయి. సో రేపటి రేట్ ఎట్లుంటుంది అనేది మనకు ఒక అందరికైతే టెన్షన్గా ఉంది. నాకు తెలిసి ఇది ఒక 4-5 రోజులు అయితే ఈ రేట్ ఇట్నే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లుంటుందో. ప్రెజెంట్ మనకు నేను ఇప్పుడు నాందేడ్లో రేట్ వచ్చేస్తే మనకు దశేరి 70 నుంచి 90 మధ్య నడుస్తుంది. నాందేడు 70 to 90 రూపీస్ నడుస్తుంది. లోయెస్ట్లో మనకు 30-35 కూడా పోతుంది. మరి మంచి కలర్ లేనిది ఇట్లా పిక్క కట్టంది కచ్చకాయ తీసుకొచ్చి మాత్రం 30 నుంచి 50-60-70 దాకా పోతుంది. ఒక మంచి టాప్ మాల్ ఉంటే 90 దాకా కూడా పోతుంది. అది ఇంకా కాయ క్వాలిటీని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు సోలాపూర్లో వచ్చేస్తే మనకు కేసర్ వచ్చేస్తే 120 రూపీస్ పోయింది. ఇది మనకు ఓన్లీ పండు మాత్రమే. సోలాపూర్ దగ్గర ఉంటే అడిగి పోవాలనుకుంటే మీరు కాయ కాదు పండు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మన దగ్గర నెంబర్లు కూడా ఉన్నాయి. జగిత్యాల, కరీంనగరు, హైదరాబాదు, అనంతపూరు, ఇక్కడ నిజామాబాదు, ఇక్కడ చాలా పెద్దపల్లి, తిరుపతి, ఈ బయ్యర్స్ కానీ ఇక్కడ మన కర్ణాటక నాందేడు, నాగ్పూరు, పూణే, ఔరంగాబాద్, ఈ ఛత్తీస్గఢ్, కర్ణాటక బీజాపూర్, గుల్బర్గా, రాయచోట్, ఈ చాలా వరకు బయ్యర్స్ నెంబర్స్ ఉన్నాయి. ఒక అరటి వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, షాప్ వాళ్ళ నెంబర్స్. ఒకసారి కాల్ చేసి మీరు అడగండి. నెక్స్ట్ మనకు జగిత్యాల వచ్చేస్తే బాదాం వచ్చేస్తే టాప్ 51 రూపీస్ కేజీ పోయింది. దశేరి వచ్చేస్తే 46 రూపాయల కిలో పోయింది. మనకు బాదాం అన్న, బంగినపల్లి అన్న, సఫేదా అన్న, బెనిషా అన్న 4 ఒకటే. మళ్ళీ అడుగుతున్నారు కూడా చెప్తున్నా. అని చెప్పినాక కూడా మళ్ళీ ఇది బెనిషా బాదాం రేట్ ఇంత పోయిందన్నాక బెనిషా ఎట్లా పోతుంది, బెనిషా చెప్పినాక బంగినపల్లి ఎట్లా పోయిందని అడుగుతున్నారు. సో చెప్తున్నా, బాదాం రేట్ వచ్చేసి 51 రూపాయలకు పోయింది. మనకి ఈ రేటు ఈరోజు అయితే వ్యాలిడే రీజనబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంకా డౌన్ ఉందా, ఫాల్ట్ ఉందా, ఎట్లుందా అనుకున్నాం. సో ఇప్పుడు 50 దగ్గర అయితే నడుస్తుంది టాపు. రేపు ఎట్లుంటుందో చూడాలి. దశేరి వచ్చేస్తే 46 రూపాయలకి కిలో అయింది. నెక్స్ట్ మనం విసన్నపేట వచ్చేసి ఇది ఓపెన్ మార్కెట్లో ఇక్కడ ఆంధ్ర నుంచి ఇది ఖమ్మం వాళ్ళకి కానీ ఆంధ్ర వాళ్ళకి ఖమ్మం ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. సో ఎవరికైనా ఇది దగ్గర ఉంటుంది మార్కెట్. ఓపెన్ మార్కెట్ అంటే ఎవరైనా అవి తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు బలానా ఏదో షాప్లో రెగ్యులర్ గుంటూరు అట్లట్లే ఉండదు, ఎవరైనా అవి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కెట్ రేట్ అయితే ఇంకా జనరల్గా అయితే తక్కువనే ఉంటుంది ఈ బయట వాటితో పోలిస్తే. అది లోపల చిన్న మార్కెట్ కాబట్టి. బాదాం వచ్చేస్తే మనకి 24, 20, 28, 22, 30 ఈ రేట్లు పోయినాయి. 24, 20, 28, 22, 30 20 నుంచి 30 మధ్య ఈ రేటే పోయింది టాప్ రేటు కూడా. సో మీరు చూడండి, మీకు ఇక మాకు బాగా తక్కువనే ఉంది కాయ అనుకున్నాం మాత్రం ఈ మార్కెట్కి వెళ్ళండి. మ్యాక్సిమం ఎక్కువ వెళ్ళే ఉంటే హైదరాబాద్ కానీ ఈ దగ్గరలో అనంతపూర్ మార్కెట్, ఎస్వీఎఫ్ మార్కెట్ కానీ ఇట్లా కొన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు ఏ దగ్గర ఉంటే అటు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అయితే పెద్ద మార్కెట్ తీసుకెళ్తే మంచి రేట్ ఉంటుంది. ఇంకా మీరు ఇటు చేస్తే వరంగల్లో అయితే వరంగల్ తీసుకురండి, కరీంనగర్ తీసుకురండి, నిజామాబాద్ చూడండి. మార్కెట్లో ఒక్కొక్క దగ్గర తెలుసుకొని ఎట్లా పోతుందని తెలుసుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇంకో వాళ్ళు చెప్తుంది ఏంటంటే విసన్నపేట మార్కెట్ ఆల్మోస్ట్ కాయచ్చు డౌన్ అయింది. ఒక 15-20 రోజుల్లో టోటల్లీ కంప్లీట్ అయిపోతాయి అంటుర్రు. సో చూడాలి ఎట్లయితే. నెక్స్ట్ సువర్ణరేఖ 30 రూపాయల కిలో అయింది, 30 రూపీస్ కేజీ. తోతాపూరి 20 రూపాయల కిలో. చాలామంది 20 రూపీస్ కేజీ. చాలామంది తోతాపూరి అడుగుతున్నారు. మీకు దగ్గరలో ఉంటే మేము హైదరాబాద్ దాకా ఏమొస్తామని అనుకుంటే మీరు ఇక్కడ తీసుకెళ్ళచ్చు. ఒక 20 రూపాయల కిలో పోతుంది. మీకు లేదు ఇటు సైడ్ ఉంటే మీకు బీజాపూర్, గుల్బర్గా ఉంటే అటు వెళ్ళండి. అటు 30-35 రూపాయల కిలో పోతుంది తోతాపూరి. ఏదైనా కానీ కలరు, కాయ క్వాలిటీని బట్టే పోతుంది. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. అలా కాల్ చేయండి. మీకు నెంబర్ కావాలన్నా మన ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఉన్న చాలా వరకు వీడియోలో నేను నెంబర్లు పెట్టాను. ఇప్పుడు మీరు డైరెక్ట్ కామెంట్ అడిగినా చూడొచ్చు, చూడకపోవచ్చు. చూసినా ఏదో ఒక నెంబర్ ఇస్తాం కానీ మనం ఇప్పుడు అన్ని కింద కామెంట్ల కింద అన్ని నెంబర్లు ఇవ్వలేం. ఇంకోటి మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయినా చాలామంది ఆన్సర్లు ఇస్తారు. బయ్యర్ కానీ ఫార్మర్ కానీ వాళ్ళు జాయిన్ అయ్యి మీకు కూడా నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినా చాలా వరకు వాళ్ళే ఇస్తున్నారు. చాలా వరకు కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఒకసారి చూడండి మీరు మన ఛానల్లో. నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తా. ఈ వీడియో కాకపోయినా నెక్స్ట్ పాత వీడియోల కింద మెసేజ్లో కింద కామెంట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకు కరీంనగర్లో వచ్చేస్తే కరీంనగర్ చాలా వరకు మార్కెట్ బంద్ ఉంది. కాకపోతే ఉన్న వాటిలో తక్కువ ఉన్న మార్కెట్లో ఓపెన్ అయిన కాడికైతే బాదాం 35 నుంచి 45, టాపు 50 దాకా, 50 కూడా పోలేదు అంతే, ఆ రేంజ్లో నడుస్తుంది. 30 నుంచి 50 మధ్య నడుస్తుంది. లోయెస్ట్ మనకు 20-25 కూడా నడిచింది. మీకు మంచి కాయ ఉంటేనే తీసుకురండి. కచ్చకాయ తీసుకొస్తే మాత్రం లో రేటు పడుతుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ భోపాల్ వచ్చేస్తే లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే మనకు 70 రూపాయల కిలో పడ్డది టాప్ రేటు.
ఇది ఒకటైతే మంచి రేటు. కాకపోతే మీరు ఎంత వెళ్తుంది మీ కాయ, మీరు వాళ్ళకే కాల్ చేయండి. భోపాల్ అంటే మధ్యప్రదేశ్. మీరు వాళ్ళకి కాల్ చేసి మరి మీరు వచ్చి తీసుకెళ్తారా, బయర్స్ మీరు పంపిస్తారా అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళే మన దగ్గర కూడా ఉంటారు. సో అట్లా పంపిస్తే మనకు ట్రాన్స్పోర్ట్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే ముందే మనీ ఇవ్వడం కానీ కాయ చేయడం కానీ చేయకండి. డబ్బులు ఇచ్చుకున్నాకనే కాయ లాంటిది తర్వాత మొత్తం తీసుకుపోయే ప్రయత్నం చేసుకోండి. సరే ఫస్ట్ కొంత ఇచ్చి తర్వాత తెంపుకున్న పర్లేదని, కాయ అయితే వెళ్ళిపోయినాక మనకు మనీ రావు. సో అదైతే గుర్తుంచుకోండి, ఎవరు మోసపోకండి. బయర్స్ కూడా ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి తోటలోకి వెళ్ళి ఎవరో ఉన్న తోట కావాలి వాళ్ళకి మనీ ఇచ్చేస్తున్నారు. అది కూడా పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత అతను ఎటో వెళ్ళిపోతే మీరు ఒక 5-10 లక్షలు చేతిలో పెట్టేసినాక ఎటో వెళ్ళిపోతే ఓనర్ అతను కాదు ఇతను అన్నాక కాయ తెంపుకోరాదు, డబ్బులు రిటర్న్ రావు. సో ఇదైతే మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి ఈ విషయాల్లో ఇద్దరు, బయర్స్ కానీ ఫార్మర్స్ కానీ. నెక్స్ట్ వరంగల్లో బాదాం వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయల కిలో అయింది, 30 to 50 రూపీస్ కేజీ. నెక్స్ట్ నిజామాబాద్లో మనకు తోతాపూర్ వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయల కిలో అయింది, 20 to 30 రూపీస్. కేసరి వెరైటీ వచ్చేస్తే మనకు 80 రూపీస్ కేజీ వేయింది, 60 నుంచి 80 రూపీస్ కేజీ వేయింది, 60 నుంచి 80 రూపాయల కిలో అయింది కేసరి. ఒకసారి నిజామాబాద్లో ఉంటే కూడా చూడండి, మనకు నెంబర్లు కూడా చాలామంది పెట్టినాం. అనంతపూర్ వచ్చేస్తే 30 నుంచి 40 రూపాయలు ఉంది బాదాం వెరైటీ. తోతాపూర్ వెరైటీ వచ్చేస్తే 15 నుంచి 20 రూపాయల కిలో ఉంది. ఇది అనంతపూర్లో. మీకు ఏ దగ్గర మార్కెట్ ఉందో చూడండి, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మనకు కలర్ కానీ క్వాలిటీ కానీ మంచిగా వాళ్ళు అడిగితే రేట్ ఎట్లా పోతుందని కూడా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మనకు చాలా వరకు మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన అనుకుంటాను. ఇంకోటి నెక్స్ట్ ఇంకా కొన్ని మిస్ అయినాయి. బీజాపూర్ కర్ణాటకలో తోతాపూర్ వచ్చేస్తే తోతాపూర్ కానీ కలెక్టర్ కానీ బెంగళూరు వెరైటీ అని అంటారు దీన్నే, 30 రూపాయల కిలో అవుతుంది. ఇంతకుముందు చెప్పినాక మనం మీకు దగ్గరలో ఇది ఉంటే ఇటే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మిగిలిన ఏం లేవు పోతలేవు కానీ తోతాపూర్లో కొరకే ఎస్పెషల్లీ బీజాపూర్ చెప్తున్న మార్కెట్ది. నెక్స్ట్ కేసరి రేట్ వచ్చేస్తే 40 నుంచి 60 రూపాయల కిలో పోతుంది. బయట మనకి ఇది 100-120 దాకా కూడా పోతుంది. సో అక్కడికంటే ఇక్కడ కొంత తక్కువనే పోతుంది కేసరి వెరైటీ. నెక్స్ట్ అపస్ వెరైటీ వచ్చేస్తే 30 నుంచి 60 రూపాయల కిలో, ఇది కూడా లో ఉంది. నాకు తెలిసి ఇక్కడ మన బీజాపూర్లో తోతాపూర్ మాత్రం మంచి రేట్ పోతుంది. మీకు దగ్గర ఉంటే అటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉంటే అది చూడండి. ఇంకోటి ఏంటంటే చాలామంది మన వ్యూవర్స్ చూస్తున్నారు కానీ నేను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక 4-5 గంటలు కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వీడియోలు అన్ని మార్కెట్లు, ఇప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, భోపాల్, కర్ణాటక ఇవన్నీ మార్కెట్ల రేట్లు పెట్టాల్సి వస్తుంది. నాందేడు, పూణే, నాగ్పూర్, సోలాపూర్ ఇవన్నీ పెట్టుడు అవుతుంది. అందులో నేను ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. చాలా వరకు నేను 90-95% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఏదైనా మిస్ అయ్యి వచ్చినా కూడా నేను తెల్లారి మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కింద కామెంట్లు ఇచ్చిన దాన్ని కూడా నేను తర్వాత దానికి కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూడండి. మనం అన్ని వీడియోలు పెట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది. మన చాలా వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ గుల్బర్గా వచ్చేస్తే ఇది కూడా కర్ణాటకలోనే. బాదాం వచ్చేస్తే 40 రూపాయల కిలో, 40 రూపీస్ కేజీ. కేసరి వచ్చేస్తే 50 రూపాయల కిలో, 50 రూపీస్ కేజీ. దశేరి వచ్చేస్తే 55 రూపాయల కిలో, 55 రూపీస్ కేజీ దశేరి. ఓకే ఫ్రెండ్స్, మనకు రేపు ఈరోజు మనకు చాలా వరకు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇంకా కొన్ని ప్లేస్లో మార్కెట్లు బెంగళూరు మార్కెట్లు కూడా క్లోజ్ ఉన్నాయి. సో ఈరోజు మనం నెక్స్ట్ వచ్చిన దానికి ఈరోజు మార్కెట్ ఎట్లా మారుతాయి అనేది రేపు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మనం ఎవరు పెట్టకపోయినా రెగ్యులర్ వీడియోస్ మాత్రం పెడుతున్నాం. ఒకసారి చూడండి. చాలా వరకు కామెంట్లకు 90-95% కామెంట్లకు నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా మీకు చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కరీంనగర్ కానీ ఒకసారి వరంగల్ ఒకసారి కాల్ చేసి అడగండి, రేట్ ఎట్లా పోతున్నాయి, తీసుకురావచ్చా, మాకు ఆ ఇటు ఉంది ఎట్లుందని అన్నాకనే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నేనే కాదు, మార్కెట్లో కొందరు ఏంటంటే మరీ రేట్ డౌన్ అయిపోయిందని పెడతారు, కొందరు మరీ హై అయిందని పెడతారు. అదంతా మనకు అవసరం లేదు. ఒకసారి మన కాయ ఎట్లుందని తీసుకెళ్ళి మనం చెప్పాలి. వాళ్ళు రేట్ ఇట్లుంది దీనికి ఇంత పడుతుందని చెప్పినాక మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు దగ్గర ఉంటే మీరే వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నా కానీ దీనికి మీరు తీసుకెళ్తే మీకు మంచి రేట్ పడుతుంది. అంతేగాని మనం ముందే ఏదో ఒక టాప్ ఒకటి చూపిస్తారు, పలానా ఇన్ఫ్లుయెన్సర్లో ఒకరు చూపించి వాళ్ళది మార్కెట్లో ఒకరు తీసుకుపోయి వాళ్ళే 150 రూపాయలు పోయిందని చూపించారు అనుకో, మన దగ్గరికి పోయినాక 30-40-50 రూపాయలు వేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కదా. సో మనం ముందే మార్కెట్ రేట్ని తెలుసుకొని మనకు అలాంటి కాయ ఎట్లా పోతుంది వాట్సాప్ కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉంటే మార్కెట్కి వెళ్ళి చూసి మాత్రమే వెళ్ళండి. ఇంకొకటి మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో మనకు మామిడి రేట్లు చాలా డౌన్ అవుతున్నాయి. ఇది రేట్లు డౌన్ కానీ కారణం ఒక రకంగా మనమే, రైతులు కానీ బయ్యర్స్ కానీ మనదే ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు దానిమ్మ కానీ లేకపోతే యాపిల్స్ కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇటువంటి ఏంటంటే చాలామంది 250-300 రూపాయలు పెట్టి కొనడానికి ట్రై చేస్తుంటారు. 150 నుంచి 300 దాకా పోతుంది. కానీ మామిడి ఎప్పుడైనా పోతుందంటే పోదు. ఎందుకంటే వాళ్ళు చాలామంది జనాలు మధ్యతరగతి పీపుల్ మామిడి పండు అంటే ఏం తింటాంలే టేస్ట్ ఏముంటుంది అనే ఫీలింగ్ వెళ్ళిర్రు. కాకపోతే మన దగ్గర మామిడి పండ్లు ఉన్నప్పుడు
కొందరికి టేస్ట్ చూపిస్తేనే వాళ్ళు మన కాయలకు అట్రాక్ట్ అవుతారు, రేపు దానికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు పలానా బ్రిటిష్ వాళ్ళు కదా మనకు టీ తాగిపించి అలవాటు చేసినట్టు, కొత్తలో మనం అలవాటు చేస్తేనే దానికి కొంత నీకు మొత్తం ఇవ్వని చెప్తలేను. ఎప్పుడైనా కొన్ని కాయలు ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇస్తే టేస్ట్ బాగుంటే ఓహో ఇంత మంచి కాయలు నేను చెప్పేది మంచి టేస్ట్ ఉన్నది ఇస్తే వాళ్ళు ఏంటంటే ఇంత బాగుంటాయి, దీని కొరకు రేపు మళ్ళీ రావాలి మేము తీసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి వస్తుంది. సో మనం వాళ్ళకి అలవాటు చేయాలి. ఎక్కడైనా సరే మీకు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళకి అలవాటు చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి మామిడి టేస్ట్ బాగుంటుందని మనం ప్రమోట్ చేయాలి. మన బ్రాండ్ని మనం ప్రమోట్ చేసుకుంటేనే రేపు దీనికి ఒక వాల్యూ ఉంటుంది. లేకపోతే మామిడి ఇప్పుడు చాలామంది ఇప్పటికే కాయలు కాస్తలేవు, పెట్టుబడులు ఎక్కువైపోయినాయి, తోటలు తీసే దాంట్లో ఉన్నారు. సో రేపు మామిడి అది చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడెప్పుడో రేట్లు పెరిగిన ఫ్యూచర్లో దానికి అయ్యో మన కంట్రిబ్యూషన్ ఏం లేదని మనం ఫీల్ కావాల్సి వస్తుంది. సో మీ తరఫున మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అక్కడొక పండు ఇస్తుంటే వాళ్ళు అలవాటు పడతారు, ఇంకొకరికి చెప్తారు నా లైఫ్లో ఇంత మంచి గొప్ప పండు తినలే అని వాళ్ళు ఒక ప్రమోట్ చేస్తారు. సో ఇది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నేను చెప్పేది మీకు నేను ఇప్పటి గురించి చెప్పలే, లాంగ్ టర్మ్ గురించి చెప్తున్నా. అన్ని రకాల వెరైటీలు అన్ని వాళ్ళు టేస్ట్ చూసి ఇప్పుడు మన ఒక చిన్న ఏదో వాళ్ళు పాతకాలంలో పుల్లటి పండ్లు ఏమో తినుంటారు. సో అదే టేస్ట్ ఉంటుందని కూడా కొందరు ఇప్పటికీ నాతోటి మామిడికాయ అంటే అంతే ఉంటుందని ఫీలింగ్ ఉంటారు. అంతేగాని కరెక్ట్ మామిడి పండు టేస్ట్ చాలా మందికి తెలియదు. అది మనం రుచి చూపించాలి, వాళ్ళకి అలవాటు చేయించాలి. ఇది నేను మీ నుంచి కోరుకునేది ఒకటి. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.